నమస్కారం. మా అభిమానుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణ ఏమీ మారలేదు. అదే క్రమశిక్షణ, అదే ఉత్సాహం. మాట్లాడేవాళ్ళు ఏం మాట్లాడతారు ఇందామంటే కూడా వినపడని అంత గొడవ చేస్తున్నారు మీరు. మీ ఉత్సాహానికి, మీ ప్రోత్సాహానికి మరొకసారి అందరికీ పేరు పేరున నా అభిమానులకు నేను స్వాగతం పలుకుతూ, మీ ఉత్సాహం మమ్మల్ని ఇంత వాణి చేసింది, మా రామ్ చరణ్ ఇంత వాణి చేసింది. సో ముఖ్యంగా మీ అందరికీ నా స్వాగతం పలుకుతూ, ఈ రోజున ఇక్కడికి నేను ఒక అతిథిగా వచ్చిన, ముఖ్యంగా ఒక సీనియర్ నటుడిగా, ఈ సినిమా మీద ప్యాషన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఈ రోజున ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్తో పాటు నేను కూడా ధన్యవాదాలు తెలియజెప్పాలని వచ్చాను. ఇలాంటి సినిమాలు రావాలి, పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి, కళకళలాడుతూ ఉండాలి. దానికోసం ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినటువంటి ఈ సినిమా ఇంత విజయం సాధించినందుకు దోహదపడినటువంటి ప్రతి ఒక్కళ్ళకి నేను కూడా బాధ్యతగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన సమయం ఇది. అండ్ ఈ రోజున ముఖ్యంగా చెప్పాల్సి వస్తే, నేను ఈ సినిమా చూసినప్పుడు ఒక భావోద్వేగానికి లోనయ్యాను. చాలా అరుదైన సినిమాలు కొన్ని ఆ రకమైన ఫీలింగ్ ఇస్తాయి. ఆ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ని, ఒక ట్రైబల్స్ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ ఆవేదాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ పోరాటాన్ని ఇన్ని చూడగలిగానే తప్ప ఇదో సినిమా బాగా చేశారు, బాగా యాక్ట్ చేశారు, అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టరు, ప్రొడ్యూసర్ బాగా రిచ్గా చేశారు అన్న భావం పోయింది. కేవలం ఒక ట్రాన్స్లోకి వెళ్ళినటువంటి భావం కలిగింది. ఎన్నో చోట్ల నేను కూడా క్యారెక్టర్తో పాటు క్యారియర్ అయిపోయి ఒక ఉద్వేగానికి లోనయ్యాను. వాళ్ళతో క్యారెక్టర్తో పాటు నేను ఆ బాధను అనుభవించాను. వాళ్ళ పోరాటంలో నేను ఒకనయ్యి ఈ సినిమాలో ట్రావెల్ చేశాను చూస్తున్నంతసేపు. అంటే ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్, ఇంత ఎమోషనల్ సబ్జెక్ట్, ఇంత మోటివేషనల్ సబ్జెక్ట్, ఇంత ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్ని ఎన్నుకొని దాన్ని చరణ్కి తను న్యాయం చేస్తానని నమ్మినటువంటి వ్యక్తిగా, డైరెక్టర్గా మొట్టమొదటిగా నేను బుచ్చిబాబుని మనస్ఫూర్తిగా సభాముఖంగా నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గాడ్ బ్లెస్. తను విలేజ్లో పెరిగిన వ్యక్తి, విలేజ్లో వాళ్ళ మనస్తత్వాలు తెలిసిన మనిషి. అందుకని ఈ కథ ఒక మట్టి కథ, మట్టి మనుషుల కథ. వాళ్ళ యొక్క ఎమోషన్, భావోద్వేగాలని తను పూర్తిగా నమ్మి అవపోసన పట్టిన వాడు కాబట్టి దాన్ని ఇంత అత్యద్భుతంగా ఈ తెర మీదకి ఎక్కించగలిగాడు, మనల్ని ఇన్వాల్వ్ చేయగలిగాడు. అందులో నాలాంటి వాడు సైతం సినిమాని డిసెక్ట్ చేస్తూ చూస్తుంటారే ఆ భావం పోయింది. సినిమాలు ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట. దానికి ప్రధానంగా దీన్ని ఆ ట్రావెల్ చేయడానికి దోహదపడడానికి ఒక గట్స్ కావాలి, ఒక కన్విక్షన్ కావాలి. దానికోసం మన అన్ని రకాలుగా ఈ సినిమాకి న్యాయం చేసినటువంటి కథకుడుగా అవని, డైరెక్టర్గా కానీ బుచ్చిబాబు 100% న్యాయం చేశాడు. అండ్ ఇలాంటి బుచ్చిబాబు లాంటి శిష్యుల్ని చేరదీసి వాళ్ళలో ఉండేటటువంటి టాలెంట్ని సానబట్టి ఈ సానా బుచ్చిబాబుని మన అందరికీ గిఫ్ట్గా వదిలిన మా సుకుమార్ మాస్టర్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా ఇలాంటి మట్టిలో మాణిక్యాల్ని వెలికి తీసేటువంటి ఒక దార్శనికుడు, ఒక ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలి అంటూ అలాంటి వాళ్ళకి అవకాశం కల్పించేటువంటి సుకుమార్ని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందించాల్సింది ఉంది. థ్యాంక్ యూ సుకుమార్. అలాంటి శిష్యులు మాకు అప్పగా ఇండస్ట్రీకి అవసరం. అండ్ ఇక ఈ సినిమాలో ప్రధానంగా ఇలాంటి సినిమాలు చిత్రీకరించాలంటే కనుక ఎంత డబ్బు అవుతుంది, ఏంటి బడ్జెట్ ఎంత, ఏంటి, దేనికి నెరవకుండా ఒక సినిమా తీయాలి. రామ్ చరణ్ నాకు చేస్తాను, నన్ను ప్రొడ్యూసర్ చేస్తాను, ప్రొడ్యూసర్గా నాకు సినిమాలు ఇస్తానని ఆయన రంగస్థలం టైంలో మాట ఇచ్చాడు సార్.
దాన్ని నిలబెట్టుకుంటూ మళ్ళీ నాకు ఈ అవకాశం కల్పించాడు. కాబట్టి రామ్ చరణ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను దీన్ని ఎంతైనా సరే డైరెక్టర్ యొక్క విజన్ మేరకు దీన్ని నేను ప్రేక్షకుల యొక్క దీన్ని మనల్ని పొందేందుకు నేను సర్వశక్తులు వడ్డీ నేను మొత్తం ధారపోసి సినిమాను అత్యద్భుతంగా తీస్తానని ఆ గట్స్ ఉన్నటువంటి నిర్మాత సతీష్ కిల్లారు, ఆయనకి మనస్ఫూర్తిగా నేను అభినందించాలి. ఎందుకంటే దీంట్లో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఫైనాన్షియల్గా వయబుల్ అవ్వచ్చు, కాకపోవచ్చు, డబ్బులు మిగలచ్చు, మిగలకపోవచ్చు, లాభాలు రావచ్చు, రాకపోవచ్చు, ఏమి కాదు. ఒక అత్యద్భుతమైన కథ. ఈ కథకి నిర్మాత అనిపించుకోవడం అంటే నాకు కావాల్సింది ఏముంది అంటూ ఆయన ఈ కథను నమ్మారు. అంత మంచి పేరు వచ్చింది దీనికి. కాబట్టి ఈ సందర్భంగా దీని వెనకల వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి కిలార్ సతీష్ గారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇక రామ్ చరణ్ మిగతా విషయాలు మాట్లాడబోండి. రామ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరికైనా ఏమనిపిస్తుందంటే బిడ్డ గురించి మాట్లాడుతుంటే అది ఆయుక్షీణం అంటారు. బిడ్డ గురించి మాట్లాడమంటే కనుక నా గురించి నేను మాట్లాడినట్లుగా ఉంటుంది అనుకుంటారు. అవన్నీ పక్కన పెడితే ఒక తోటి నటుడుగా, ఈ ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్గా ఇలాంటి ఇంటెన్సిటీ, ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ తోటి, ఇంత హై యాక్షన్ తోటి, డ్యాన్సులతోటి, ఎమోషనల్ సీన్స్ తోటి అన్ని రకాలుగా, అంటే ఒక ఆర్టిస్ట్కి ఎన్ని రకాల కోణాలు ఉండాలి, అన్ని కోణాలను పరిపక్వత సాధించి దాన్ని 100% బియాండ్ 100% తెర మీద చూపించేటువంటి చరణ్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. రంగస్థలం, మన సుకుమార్ గారి సినిమా రంగస్థలంలో వావ్ ఎంత బాగా చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు అని అనుకున్నాం. కానీ అలాంటి రంగస్థలాలు రావాలంటే మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుందో ఏమో తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తారసపడే గొప్ప అవకాశాలు ఒక ఆర్టిస్ట్కి పెర్ఫామ్ చేయాలనుకునే వాళ్ళకి. మిగతా అవన్నీ కమర్షియల్గా వస్తుంటాయి, మనం అందులో రాణిస్తాం, మెప్పిస్తుంటాం, డబ్బులు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ ఆర్టిస్ట్గా చిరస్థాయిగా నిలబడే సినిమాలు కొన్నే ఉంటాయి. అందులో రాజమౌళి సినిమా మగధీర కానివ్వండి, ఆర్ఆర్ సినిమాలు కానివ్వండి, సుకుమార్ రంగస్థలం కానివ్వండి, ఇంత త్వరగా ఒక 3-4 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ఇలాంటి లాంటి సినిమా వస్తుందని నేను ఊహించలేదు. రియల్లీ ఆ రకంగా చరణ్ చాలా అదృష్టవంతుడు ఈ క్యారెక్టర్ రావటానికి. ఈ క్యారెక్టర్లో నేను చూస్తుంటే కాసేపు చరణ్ సినిమా అని కూర్చోనే తప్ప నేను కానీ వాళ్ళ మమ్మీ కానీ థియేటర్లో చరణ్ మాకు కనిపించలా, పెద్దే కనపడుతూ వచ్చాడు, పెద్దే ఆలరిస్తూ వచ్చాడు. సో ఇది చాలా రేరుగా ఉంటుంది. సినిమా అలా కట్టిపడేయటం, క్యారెక్టర్లో కట్టిపడేయటం అంటే కనుక తను ఆ క్యారెక్టర్ని అవపోసన పట్టాడు, దాన్ని పూర్తిగా దాన్ని నమ్మాడు. ఆ క్యారెక్టర్ డైరెక్టర్కి ఏం కావాలో అది డెలివరీ చేయాలన్నాడు. ఒకే ఒక సంకల్పంతో ఉండకపోతే, అంత కఠోరంగా దాన్ని నమ్మి వెళ్ళకపోతే అతను ఖచ్చితంగా ఇందులో ఇంత సక్సెస్ అయ్యేవాడు కాదు. ఇంతమంది చేత ఇలా శభాష్ అనిపించుకునేవాడు కాదు. చెప్పాలంటే ఈ సినిమా చరణ్ మనల్ని సంతోషపెట్టాడు, మన చేత ఆనందంగా గెంతులు వేయించాడు, మన చేత బాధ పెట్టాడు, ఆ బాధకు మనం లోనయ్యేలా చేశాడు, ఆఖరికి విజయం సాధించాడు. ఇలాగా ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే ఈ పెద్ద క్యారెక్టర్లో తను రాణించిన విధానానికి, తను పడ్డ కష్టానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మరొక ఎన్నో విషయాలు చెప్పాలి. అందులో మరొక విషయం ఏంటంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో ఎమోషన్ వాళ్ళు ఓన్ చేసుకుని ఫీల్ అవ్వాలి తప్ప వాళ్ళు ముఖవళికలతోటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి, ఫేషియల్ మజిల్స్ తోటి రాణించి రక్తి కట్టించాలన్నది పెర్ఫెక్ట్ యాక్షన్ కాదు. చాలామంది గొప్ప యాక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు తెర మీద బాధపడుతూ మనల్ని బాధ పెడతారు. కానీ లోపల ఉన్న ఫీల్ని వాళ్ళు ఫీల్ అవుతూ తన మనసు లోపల అంతర్గతంగా ఏమి ఫీల్ అవుతాడో దాన్ని కళ్ళ ద్వారా మాత్రమే చూపిస్తూ మనల్ని కంటదరి పెట్టించే విధంగా చేశాడే, అది పరిపూర్ణమైనటువంటి నటన, పరిపక్వత ఉన్నటువంటి నటన. ఈ రోజున రామ్ చరణ్లో పరిపూర్ణత, పరిపక్వతను నేను 100% నేను సాటిస్ఫై అయ్యే విధంగా చేయగలిగాడు. మీరందరూ కూడా
ఆశీస్సులు అందించే విధంగా, దాన్ని ఆమోదించే విధంగా ఈ రోజున తెర మీదకి కనిపించిందంటే కనుక అది దాన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళం అభినందించాల్సినటువంటి ఇది. ఇక సినిమాని మనసుతోటి ఎలా ఫీల్ అయ్యి చేశాడో అది అలా ఎగ్జిబిట్ అయింది కాబట్టి మన మనసును తాకాడు. అది పక్కన పెడితే ఏ రకంగా బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఒక నిమిషం ఆగండి, మీరు బాధ్యతగా వినండి. నేను చెప్పే విషయాలు మీ అందరూ కూడా మోటివేట్ చేసే విషయాలు, అందుకనే మీరు క్రమశిక్షణతో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఒక నిమిషం. మీరు ప్రతి వాళ్ళకి ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయంని మనం ఓన్ చేసుకోవాలి. ఆ గోల్ వైపు వెళ్లేందుకు ఫిజికల్ కష్టం అయినా సరే ఎలా పడాలంటంలో ఈ రోజున ఒక స్టార్ కొడుకు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. చరణ్కి అవసరం లేదు, డైరెక్టర్ ఏం చెప్పాడు అది మెకానికల్గా చేసి వెళ్ళిపోతే ఇదే సినిమా ఇదే హిట్ అవుతుంది, ఇంతే అవుతుందేమో తెలియదు, కానీ దాన్ని మించి అయ్యింది, బియాండ్ 100% అయ్యింది అంటే కనుక చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నాడు అన్న. మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ. అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో తన బాడీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. నేను ఎవ్రీ డే ఇంట్లో చూసేవాడిని. ఎర్లీ మార్నింగ్ లెగిచి ఎక్సర్సైజ్ చేసి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పగలంతా ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొని అలిసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేయకుండా మొహం కడుక్కుని ఒక సూప్ తాగి కొంచెం ఎనర్జీ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ 9 to 10 ఈవినింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాడు. నేను అన్నాను, అవసరమా ఇది ఇలా చేస్తున్నాడు వీడు, అవసరమా అంటే లేదు, రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి, బాడీ లేకపోతే సహకరించదు, రేపు పొద్దున్న మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, ఈ రెజ్లింగ్ ఉంది నాకు అది ఇది అంటే చెప్తుంటే కనుక వాళ్ళ అమ్మ చాలా బాధపడిపోతుంటుంది. కానీ నాకైతే మాత్రం శబాష్, కష్టాన్ని నమ్ముకున్నాడు, నాకేట్లే అనే ధోరణిలో లేడు. నేను మనస్ఫూర్తిగా అంతరాలలో మనసుల్లో నేను తన్ని చాలా ఎప్రిషియేట్ చేస్తూనే ఉండేవాడిని. ఒకరోజు సడన్గా ఫోన్ కాల్ వచ్చింది. బాబుకి చరణ్కి ఒక దెబ్బ తగిలింది సార్, గమని హాస్పిటల్కి తీసుకెళ్ళి. అనగానే ఎలా ఉంటుంది, ఏం దెబ్బ తగిలింది, ఎంత తగిలింది, ఎంత ఇదేంటి ఈ యాక్షన్ సీక్వెన్స్ అంటున్నాడు మాకు తెలుసు అనేసరికి ఏంటి ఏం దెబ్బ తగిలింది సార్ మీకు ఫోటో పంపిస్తానని ఫోటో పంపించారు. ఫుల్ ఈ కన్ను కన్నంత